వెల్కమ్ టు ఇషాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియోలో హోటల్లో టిఫిన్స్ లోకి మనం తినే అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మొదటిసారి అల్లం చట్నీ చేసే వాళ్ళైనా కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. దీనిని ఇడ్లీ, దోశ, వడ అన్ని రకాల టిఫిన్స్ లోకి తీసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. గ్రీన్ చిల్లీతో అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పోస్ట్ చేశానండి. ఇంతవరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 10-12 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కారాన్ని బట్టి ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత 75 గ్రాముల అల్లం తీసుకొని శుభ్రంగా కడిగి పైన తొక్కు తీసి ఇలా చిన్న ముక్కలా కట్ చేసి వేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అల్లం ఇలా ఫ్రై అయిన తర్వాత చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అల్లం, ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత దీనిలో 50 గ్రాములు చింతపండు గుజ్జు వేసుకోవాలి. చింతపండు వేడి నీళ్ళలో వేసుకుంటే త్వరగా నానిపోతుంది. తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలానే 75 గ్రాములు బెల్లం వేసుకోవాలి. బెల్లం మీరు తినే టేస్ట్ని బట్టి కొంచెం ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు. తర్వాత దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనికి పోపు తయారు చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2-3 ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, అలానే పచ్చిశనగపప్పు వేసుకోవాలి. వీటితో పాటు కొంచెం పసుపు వేసుకోవాలి. చిటికెడు ఇంగువ, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ వేసుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ అల్లం చట్నీ అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. అసలు వంట రాని వాళ్ళు కూడా ఈ చట్నీని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.